మిరపకాయ బజ్జీకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా బజ్జీ పిండి కలుపుకొని బజ్జీలు వేసేద్దాం. డన్. శనగపిండి, సాల్ట్, జీరిగే పౌడర్, చిల్లీ పౌడర్, కొంచెం ఈ వెనకాల ఇంకా బ్యాక్గ్రౌండ్ సౌండ్ అంతా చెవులకి వేసుకోదండ వేసి ఇప్పుడు మిక్స్ చేసి బజ్జీ పిండి. సోడా కొద్దిగా లైట్గా, అజ్వైన్ జీర్ణం బాగవుతుందని. బజ్జీ పిండి అయితే మిక్సింగ్ అయిపోయింది. ఏమున్నా చేతిలో కలిపేతారో వచ్చేలే స్పూన్లో. సో చేతిలోనే కలిపేశాను. సో ఇప్పుడైతే ఈ గ్లాస్లో బజ్జీ పిండి పోసేసుకుందాం. మిరపకాయలు అయితే ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు దీన్ని కట్ చేసేసి దీనిలో ఉండే గింజలంతా తీసేసి స్టఫింగ్ అయితే ఇక్కడ రెడీ ఉంది. స్టఫింగ్ అయితే దీనిలో ఫిల్ చేసేద్దాం. దీనిలో అయితే స్టఫింగ్ చేసేద్దాం. గ్లాస్లో అయితే బజ్జీ పిండి ఉంది. సో దీన్ని ఇలా చేసి కొంచెం తక్కువ వేసుకోవాల్సిందే. Here goes bhaji.